నమస్తే, దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. దివ్యధామాల సందర్శనలో భాగంగా ఇవాళ మనం ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించే తమిళనాడులోని శ్రీరంగం క్షేత్రం తరువాత అంతటి ప్రాశస్త్యం కలిగిన క్షేత్రంగా గుర్తించబడిన శ్రీరంగాపురం గ్రామంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు చూద్దాం. అప్పట్లో అంటే సంస్థానాధీశుల కాలంలో భారతదేశంలో వెలసిన నిర్మించిన అనేకానేక అద్భుత ఆలయాల్లో ఒకటిగా వెలుగొందుతోన్న అపూర్వాలయం తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. మొదట్లో కొరివిపాడు అనే పేరుతో ఉన్న ఈ గ్రామం శ్రీరంగాపురంగా మారిపోయింది. స్వామివారి ఆలయం నిర్మించబడ్డం వల్లే ఊరి పేరు మారిందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఇక ఆలయ నిర్మాణం, స్వామివారి ప్రతిష్టాపన ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. వనపర్తి సంస్థానాధీశులైన రాజా బహిరి గోపాలరావు ఒకసారి దక్షిణ దేశాల యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో తమిళనాడులోని శ్రీరంగపట్టణంలోని రంగనాథ స్వామిని దర్శించి వైష్ణవ మతం స్వీకరించారు. తీర్థయాత్రల అనంతరం తిరిగి వచ్చాక ఒకరోజు రాత్రి నిద్రలో రాజుకు కలలో శ్రీరంగనాథుడు దర్శనమిచ్చి తాను కానాయపల్లి దగ్గర వల్మీకంలో ఉన్నానని, తీసుకువెళ్లి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించి పూజ నిర్వహించాలని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వప్నంలో చెప్పినట్టుగానే రాజు వెళ్లి వల్మీకంలో అన్వేషించగా రంగనాథస్వామి విగ్రహం లభించింది. శయనమూర్తి రూపంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించగా నాటి నుంచి కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా పిలువబడుతుంది. శ్రీరంగాపూరే ఒకప్పటి కొరివిపాడు. ఈ శ్రీరంగాపూర్గా మార్పు జరిగిన తర్వాత ఈ కొంతకాలం ముందే ఇది మండలంగా కూడా చేయబడింది. శ్రీరంగాపూర్ మండలంగా ఉంది ఇప్పుడు. ఈ మండలంలో జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్యాంకు, ఇట్లా పలు రకాలుగా ఈ గ్రామం ముందుకు పోవడం జరిగింది. అభివృద్ధిలో కూడా ముందుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు కూడా, మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ముఖ్యంగా శ్రీరంగాపురం అనగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీరంగ సముద్రము. ఈ శ్రీరంగ సముద్రం అనేది భీమాకు రిజర్వాయర్గా మార్చబడింది. తర్వాత వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు ఆలయం చుట్టూ శ్రీరంగ సముద్రం తవ్వించారు. లక్ష్మీ తాయారు ఆలయాన్ని, ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణం అందరినీ ఆకర్షిస్తుంది. 5 అడుగుల అపురూపమైన శిల్పకళా నైపుణ్యం, 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల గల ఎత్తైన కొండలు, చుట్టూ సముద్రాన్ని తలపించే చెరువు, ఆలయం చుట్టూ పూల మొక్కలు, ఆ పక్కనే ఉన్న అలవేలు మంగతాయారు ఆలయం అందరికీ కనువిందు చేస్తాయి. కాదు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాయక స్వామివారి ఆలయం లోపల అడుగుపెట్టగానే అడుగడుగు అద్భుతమే అని చెప్పాలి. ఒక విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడ్డ ఈ ఆలయ శిల్పకళను చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆలయ శిల్పాల నిర్మాణంలో, ఆకృతుల్లో ప్రతి చోట ఆలయంలో కనువిందు చేస్తాయి. అప్పటి నిర్మాణ చాతుర్యం, ఆ కట్టుబడి తీరు, శిల్పాన్ని మలచిన తీరు సర్వం ఆకట్టుకుంటాయి.
ఆద్యంతాలు అదరహో అనిపించే విధంగా శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయ నిర్మాణం, చరిత్ర, ఆలయ ప్రాభవం ఈ వివరాలన్నీ ఆశ్చర్యం గొలుపుతాయి. ఆపద ముక్కులవాడైన శ్రీ వెంకటేశ్వరుడే రంగనాథ స్వామి వారి రూపంలో శయ్యనమూర్తిగా వెలిశాడని భక్తుల అచంచల విశ్వాసం. ఈ స్వామివారి ఆలయంలో అణువణువు అద్భుతమే, ప్రతి ఉపాలయం సప్తవర్ణ శోభితమే. రంగనాథ స్వామి తమిళనాడులోని రంగనాథ స్వామి ఆలయం అంతటి ప్రసిద్ధి చెందిన ఈ రంగనాథ స్వామి ఆలయం వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో నిలవై ఉంది. పెళ్లి కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్న వెంకటేశ్వర స్వామి ఆ అప్పు తీర్చేందుకు రంగనాథ స్వామి అవతారంలో కుబేరుడికి ధనరాశులు కొలిచి అలసి సొలసిపోయినట్లు తల కింద చెయ్యి పెట్టుకుని ఉండే రంగనాథుడి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. అంతేకాకుండా శిల్పకళా నైపుణ్యం, అపురూప కట్టడాలతో పాటు రమణీయ దృశ్యాలకు ఈ శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం పెట్టింది పేరు. ఈ రంగనాథ చరిత్రను మీకు సమగ్రంగా అందించడానికి కృషి చేయడం కలిగింది. దాంతోపాటు ఇటీవల నేను రిటైర్డ్ అయ్యే ముందు సూగూరు సంస్థానానికి మొదటి రాజధానిగా ఉన్నటువంటి సూగూరులో 4 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన కారణాల వల్ల ఆ అభిమానంతో నేను భగవంతునిపై భక్తితో ఈ రంగనాథ చరిత్రను కూడా రాయడం నా యొక్క అదృష్టంగా భావిస్తూ దాన్ని ముగించుకున్నాను. ఇట్టి సందర్భంలో ఈ యొక్క గ్రామం మొట్టమొదటిగా శ్రీరంగాపురం కాదు, దానికి చాలా వందల సంవత్సరాల క్రితం కొరవిపాడు అనే గ్రామం ఉండేది. ఇక్కడ అప్పుడంతా కూడా ఒక 20-30 పూరిళ్ళు, తర్వాత 1-2 గట్టి ఇళ్ళు ఉన్నటువంటి జనశ్రుతి ఇప్పుడు బాగా ఉంది. అయితే మొట్టమొదటిగా ఈ సూగూరు సంస్థానాధీశులైనటువంటి వీరకృష్ణారెడ్డి గారు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉండబడేటువంటి జనంపల్లి గ్రామానికి చెందినటువంటి వారు ఒక గొప్ప మేధావి, తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతి బాగా తెలుసు. అటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించుకునడం వల్ల ఆయనకు వెబ్బేరు ప్రాంతం ఒక మంచి వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఇక్కడ ప్రజలంతా ఆయనకు సహకరించి ఆయనలో ఒకరిగా చేసుకున్నందుకు ఆయనపై ఒక మంచి సంబంధం ఏర్పడి ఇక్కడే స్థిరపడిపోయి కొంతకాలం తర్వాత ఒక పాలకుడుగా ఆయన సూగూరు సంస్థానాన్ని స్థాపించడం జరిగింది. ఆయనే వీరకృష్ణారెడ్డి. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని 1650 నుంచి 1678 మధ్యకాలంలో వనపర్తి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు వంశీయులు నిర్మించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, శిల్పకళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలిచే శ్రీ రంగనాథ స్వామి ఆలయం వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలసింది. అపురూప శిల్పకళకు, రమణీయ దృశ్యాలకు ఈ దేవాలయం నిలయంగా ఉంది. పానుగంటి నదీ తీరాన నిర్మితమైన శ్రీ రంగనాథస్వామి దేవాలయం తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రం మాదిరిగానే ఉంటుంది. శ్రీమాన్ జీహదుర్గాచార్యులు తమ ఉత్తర రంగ మహత్యం అనే సంస్కృత గ్రంథంలో ఈ క్షేత్రమును ఉత్తర రంగంగా అభివర్ణించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు శయన రూపంలో సుందరాకారుడైన ఆ స్వామివారు, అంతకుమించి అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి అత్యంత మనోరంజకంగా, నయనానందకరంగా కనిపిస్తారు.
కేవలం స్వామి అమ్మవార్లే కాదు, ఈ ఆలయంలో ఉన్న ఉపాలయాలు కూడా ఎంతో శోభాయమానంగా భాసిల్లుతున్నాయి. అంతేకాదు ఇక్కడి కోనేరు గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. పర్వదినాల్లో ఈ ఆలయంలోని మూర్తులకు చేసే అలంకరణలు కూడా ప్రత్యేకమని చెప్పవచ్చు. రత్న పుష్కరిణి, గరుడాద్రి వాహనశాల, రామానుజపం, 5 అంతస్తుల్లో నిలిచిన గాలి గోపురం ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. శృంగారం, భీకర, రౌద్ర, భయానక, హాస్య, భక్తరస సన్నివేశాలు ఇక్కడ శిల్పాల్లో దర్శనమిస్తాయి. స్వామివారి కళ్యాణ మండపం, చెరువు మధ్యలో నిర్మించిన కృష్ణ విలాస్ బంగ్లాలు కూడా చూడదగినవి. శ్రీదేవి భూదేవిలు స్వామివారికి పాదపూజ చేస్తున్న విగ్రహాన్ని ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఇక స్వామివారి ఆలయానికి నలువైపులా నిర్మించిన కోనేరు చాలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ కోనేరు ఒక పెద్ద చెరువుగా విలసిల్లుతోంది. నక్షత్ర ఆకారంలో ఉండే ఈ పుష్కరిణిలోని జలంతోనే స్వామి అమ్మవార్లకు స్నానం ఆచరింపజేస్తారు. ఏటేటా జరిగే ఆలయ వార్షికోత్సవాలు అత్యంత శోభాయమానంగా నిర్వహిస్తూ ఉంటారు. సమీప గ్రామాల ప్రజలు, భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అశేషంగా తరలివస్తారు. ప్రతి రేవతి నక్షత్రంకి స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏకాదశికి స్వామికి సహస్రనామ తులసి అర్చనలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి స్వామికి అభిషేకం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకం కూడా ఉంటుంది. ఈ విధంగా భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయం ఉదయం 6 గంటలకు తెరిచి సాయంత్రం 8 గంటల వరకు మధ్యలో క్లోజ్ చేసేటువంటి విధం లేకుండా పూర్తిగా ఓపెన్ ఉండి ప్రతి సమయంలో భక్తులకు దర్శనార్థం ఏ సమయంలో వచ్చినా భక్తులకు ఇబ్బంది పడకుండా దర్శనార్థ సౌకర్యాలు కలిగించారన్నమాట. అదేవిధంగా ఈ ఆలయం చుట్టూతా కూడా మీరు వాతావరణంలో చెరువు చూడొచ్చు. ఈ చెరువు కూడా అదే సమయంలో శ్రీరంగం కావేరీ నది మధ్యలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ తలపించాలని చెప్పి చుట్టూతా రంగసముద్రం పేరుతో చెరువు దవ్వించారు. ఆ చెరువు కాస్త ఇప్పుడు రిజర్వాయర్ అయి దగ్గర 10,000 ఎకరాల భూమికి సాగునీటిని ఇస్తుంది. ఇక్కడ రంగనాయక స్వామికి విశేషమైనటువంటి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇట్లా ప్రతి పండుగకు వాహనాల మీద స్వామివారు గ్రామోత్సవానికి వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా విశేషంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, అధ్యయనోత్సవాలు అని చెప్పి 10 రోజుల పాటు జరుగుతాయన్నమాట. తర్వాత తొలి ఏకాదశి నాడు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకము, ఇట్లా వివిధమైనటువంటి కలశాలతో స్వామివారికి అభిషేకాలు అయినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. అభయహస్తంతో దివ్య సుందర చిద్విలాస రూపంతో శ్రీరంగాపురంలో వెలసి ఉన్న శ్రీరంగనాయక స్వామి వారి కోవెలలో ప్రతి నిర్మాణం, కట్టడం ప్రత్యేకమైనవే. ముఖ్యంగా ఆలయ ముఖద్వారం ముందు టీవీగా నెలకొని ఉన్న రాజగోపురం గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 60 అడుగుల ఎత్తు, 7 అంతస్తుల సువిశాలమైన గదులతో 20 అడుగుల వెడల్పుతో చుట్టూ మొత్తం రామాయణ చరిత్ర ఇతివృత్తంతో అలరారుతుంది. ఇక గోపురం పైన అంటే చివరి భాగాన నింగిని తాకుతూ 7 పవిత్ర కలశాలు గోచరిస్తాయి. ఆలయ నేలమాళిగలో బంగారు పూత పూసిన దేవతామూర్తుల చిత్రపటాలు మరో ప్రత్యేకత. రంగనాథుడు కొలువై ఉన్న శ్రీరంగాపురం గ్రామానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రజలు ప్రతి సంవత్సరం హోలీ సంబరాల్లో ఒకరోజు తడిసి ముద్దైపోతూ ఉంటారు. అయితే ఆ హోలీ పండగ ఇక్కడ మచ్చుకైనా కనిపించదు. ఈ హోలీ పర్వదినాన అందరూ రంగుల కేళీలో మునిగి తేలుతూ ఉంటే ఈ గ్రామ ప్రజలు మాత్రం భక్తి పారవస్యంలో మునిగిపోతారు. 1 కాదు 2 కాదు 100 ఏళ్లుగా శ్రీరంగాపురం గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. అసలెందుకు ఈ గ్రామ ప్రజలు హోలీకి దూరంగా ఉంటారు? హోలీ పండుగకు రంగనాథ స్వామి వారి ఆలయానికి ఉన్న సంబంధం ఏంటి? హోళీ పర్వదినాన దేశ నలుమూలల ప్రజానీకం రంగుల కేళీలో మునిగి తేలడం మనం చూస్తూ ఉంటాం. అందుకు విరుద్ధంగా ఈ శ్రీరంగాపూర్ గ్రామంలో మాత్రం ఈ హోలీ పండుగకు గ్రామస్తులు దూరంగా ఉంటారు. 1 కాదు 2 కాదు 100 సంవత్సరాలుగా ఈ హోలీ పండుగకు గ్రామస్తులు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఎందుకంటే గ్రామంలో ప్రతి ఏటా రంగనాయక స్వామి రథోత్సవం ఉండడమే ఈ హోలీ పండుగ జరుపుకోకపోవడానికి ప్రధాన కారణం. ఈ శ్రీరంగాపూర్ గ్రామంలో రంగనాయక స్వామి ఆలయంలో ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పాడ్యమి రోజు వార్షికోత్సవాల్లో భాగంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన వారి బంధువులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గ్రామంలో ఆ రోజు హోలీ నిర్వహిస్తే రథోత్సవానికి వచ్చేవారు ఇబ్బందులు పడతారని, అందుకే గ్రామంలో హోలీ జరపరాదని రాజు గోపాలరావు నిర్ణయించారు. ఈ మేరకు నాటి నుంచి అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుందని ఆలయ పూజారి చెప్తున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి హోలీ జరుపుకోకుండా ఆలయ సాంప్రదాయాన్ని శ్రీరంగాపూర్ గ్రామస్తులు పాటిస్తున్నారు. ఇదే హోలీ రోజు గ్రామంలో జరిగే రథోత్సవ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన వారు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తారని గ్రామస్తులు ఆనందంతో చెబుతారు. అయితే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన శ్రీరంగాపురంలోని రంగనాథ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో గత పాలకులు గాని ప్రస్తుత పాలకులు గాని చిత్తశుద్ధిని కనపరచడం లేదు అన్న ఆరోపణలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. యాదాద్రి, భద్రాద్రి ఆలయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం ఈ ఆలయాన్ని మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఇప్పటి ప్రభుత్వంలోనైనా, అందులోనూ ఈ ప్రాంత వ్యక్తినే ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయం అభివృద్ధి చెందుతుంది అన్న ఆశాభావం ఆ గ్రామస్తుల్లో కలుగుతుంది. ప్రసిద్ధి చెందిన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందిన శ్రీ రంగనాయక స్వామి వారి ఆలయానికి ఎలా చేరుకోవాలి? అక్కడ ఎటువంటి సౌకర్యాలున్నాయి? దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌకర్యాల మాటేమిటి? ఒకవేళ ముందు రోజు రాత్రి ఆలయ పరిసరాల్లోకి చేరుకుని తెల్లవారుజామునే స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ దేవాలయానికి ఉన్న ప్రధాన రహదారులు హైదరాబాద్, బెంగళూరు NH 44 మీదుగా పెబ్బేరుకు చేరుకొని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగాపురం గ్రామంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకునేందుకు రావచ్చు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రం నుంచి వచ్చేవారికి 25 కిలోమీటర్లు అవుతుంది. కొల్లాపూర్ నుంచి వచ్చేవారికి వెంకటాపూర్ గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 3 ప్రధాన రహదారుల నుంచి శ్రీరంగాపూర్కు చేరుకోవచ్చు. అక్కడికి వచ్చే భక్తులకు వసతులు ఆలయ ప్రధాన గోపురం ముందు రూమ్స్ కూడా లభిస్తాయి. ఆలయంలో భక్తుల రద్దీని బట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారి ప్రసాదం కూడా పొందినట్టవుతుంది. నిత్య అన్నదాన వసతి మాత్రం ఇక్కడ లేదు. సాధారణంగా ప్రతి శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులు ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రతి నెల రేవతి నక్షత్రం రోజు కళ్యాణోత్సవం, ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పఠనం, ప్రతి పౌర్ణమి రోజు అభిషేకాలు ఉంటాయి. కావున ఆ రోజుల్లో కూడా భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం భక్తులకు ఆ అద్భుత సేవ 10 రోజుల వరకు ఉంటుంది. వైకుంఠం ద్వారం నుంచి స్వామివారిని 10 రోజుల పాటు దర్శించుకోవచ్చు. పానగల్ మండలంలోని రేమద్దుల కిష్టాపురం నుంచి వాగు మొదలై రంగా సముద్రానికి నీరు వచ్చేది నాడు 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆ వచ్చిన నీరు ఆలయం నీటి మధ్యలో ఉండడం వల్ల దానికి వాస్తు రూపేణ ఈరోజు మనకు వనపర్తి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి పాలిటెక్నిక్ భవనం ఏదైతే ఉందో ఆ మాదిరి రాజుల విడిది కేంద్రం ఇక్కడ ఉంది.
అంతవరకు ఆ విడిది కేంద్రం 3 అంతస్తులు పాలరాతితో నిర్మితమై ఆనాడు బ్రిటిషర్స్ కానీ వివిధ ప్రాంతాల రాజులు కానీ ఈ యొక్క ఆలయం దర్శనం చేసుకుని సేద తీరేవాళ్ళు. తదనంతరం అది ఆ ప్యాలెస్ అనేది రోజు రోజుకు కనుమరుగవడం వల్ల ఈ రంగనాయక స్వామి ఆలయ ప్రాంతంలో ఎంతో గొప్ప జాతర కొనసాగేది. దాదాపుగా నెలపై చిలుకు కొనసాగేది. అటువంటిది ఈరోజు ఆ శిథిలావస్థ చేరుకున్న వాస్తు రూపేణా మరి దేనికో కానీ జాతర కూడా రోజు రోజు తగ్గుముఖం పట్టింది. శ్రీ రంగనాథ స్వామి వారి దర్శనానికి వచ్చేవారు చూడాల్సిన, దర్శించాల్సిన పర్యాటక కేంద్రాలు చుట్టుపక్కల అనేకమున్నాయి. కొత్తకోట మండలం పామాపురం గ్రామంలో అతిపెద్ద శివాలయం ఉంటుంది. పెబ్బేరు NH 44 నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఈ శివాలయాన్ని దర్శించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద కృష్ణ పుష్కర ఘాట్ కూడా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇది పెబ్బేరు NH 44 నుంచి 6 కిలోమీటర్ల ప్రయాణంలో ఉంది. కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానది తీరాన శివాలయంతో పాటు హనుమంతుని ఆలయం కూడా ఉంటుంది. బీచుపల్లి పుణ్యక్షేత్రం నుంచి 50 కిలోమీటర్ల దూరం ఆలంపూర్ జోగులాంబ 5వ శక్తిపీఠాన్ని కూడా దర్శించుకోవచ్చు. చూసారుగా మహిమాన్విత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ విశేషాలు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన తమిళనాడులోని శ్రీరంగం తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ విష్ణు క్షేత్రంగా భాసిల్లుతోన్న శ్రీరంగాపురంలో వెలిసిన ఆ స్వామివారిని దర్శించి భక్తులు పరవశం చెందుతూ ఉంటారు. ఇది వాల్టి దివ్యధామం. మరో అద్భుతమైన పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ దివ్యధామం కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.